శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పూర్వం ఒక దురాశాపరుడైన వ్యాపారి ఉండేవాడు. వడ్డీలకి డబ్బులు ఇచ్చి అందరు ఆస్తులు కాజేసేవాడు. పిల్లికి బిచ్చం కూడా పెట్టకుండా డబ్బు పోగు చేసుకునేవాడు. ఏనాడు ఒక పుణ్యకార్యం కూడా చేయలేదు. ఒకసారి ఒక బ్రాహ్మణుడికి డబ్బు వడ్డీకి అప్పిచ్చాడు. ఆ బ్రాహ్మణుడు పాపం చితికిపోయి తీర్చలేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి నిలదీశాడు. ఆయన, అయ్యా నాకు ఒక చిల్లిగవ్వ కూడా లేదు, చచ్చి మీ ఇంట్లో పనివాడి కింద పుట్టి మీ రుణం తీర్చుకుంటాను, నన్ను అనుగ్రహించండి అన్నాడు. ఆ వ్యాపారికి ఆగ్రహం వచ్చి కత్తి తీసి ఆ బ్రాహ్మణుడు పీక కోసి చంపేశాడు. రాజభటులకి దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కానీ కొన్నేళ్లకి కుష్ఠువ్యాధి వచ్చి తీసుకుని చనిపోయాడు. యమదూతలు తీసుకెళ్లి రౌరవాది నరకాల్లో పడేశారు. కానీ ఆ వ్యాపారికి ఒక కొడుకు ఉండేవాడు, ధర్మవీరుడని, చాలా ధర్మాత్ముడు. యవ్వనంలోకి వచ్చాక తండ్రి సంపాదించిన ధనమంతా ధర్మ కార్యాలకి, చెట్లు నాటించడానికి, ఆలయాలు కట్టించడానికి, అన్నదానం చేయడానికి వాటికి ఉపయోగించాడు. ఒకసారి అతను ధర్మబుద్ధి చూసి సంతోషం